క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా కొన్ని నిమిషాలు దేవునితో మనం గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. నీవు విడిచిపెట్టబడి ద్వేషింపబడి ఉండి ఎవడునూ నీ యొద్దకు పోకుండా ఉండినను నేను నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసేదను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి దేవుని వాక్యం ఏంటి అంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఈ యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనంలో ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం. ఇది మహిమ వాగ్దానం అంటారు. మన జీవితంలో మనం కొన్నిసార్లు విడిచిపెట్టబడినట్టుగా, నిరాకరించబడినట్టు, ఎవరు మనల్ని పట్టించుకున్నట్టుగా అనిపించవచ్చేమో, కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసేదను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టబడినటువంటి వారందరినీ కూడా మర్చిపోడు అంటూ ఉంటాడు కదా. వారిలో ఒంటరి అయినటువంటి వారు ఏ ఉంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని చెప్పేసి మనుషులు మనలను విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. మన ఒంటరితనాన్ని ఆయన చూస్తాడు, మన బాధను ఆయన తెలుసుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎన్నో సందర్భాల్లో నిరాకరించబడ్డారు, కానీ దేవుడు వారిని తిరిగి తన మహిమలో నిలబెట్టాడు. మనుషులు విడిచిపెట్టిన చోటే దేవుడు తన మహిమను ప్రారంభిస్తాడు. దేవుడు శాశ్వత శోభాతిశయాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదము తాత్కాలికం కాదు, అది శాశ్వతం. మనం కోల్పోయినటువంటి గౌరవాన్ని ఆయన తిరిగి మాత్రమే కాదు, శాశ్వతంగా స్థిరపరుస్తాడు. దావీదు జీవితంలో కూడా ఇదే కనిపిస్తుంది. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు రాజుగా చేసి దావీదు పేరు తరతరాలకు నిలిచేలా చేశాడు. దేవుడు ఇచ్చేటువంటి ఘనత కాలంతో తగ్గదు, అది తరతరాలకు నిలుస్తూ ఉంది. దేవుడు మన జీవితాన్ని సంతోషకారణంగా మారుస్తాడు. ఈ యొక్క వచనంలో మనకు చెబుతూ ఉంది, తరములకు సంతోష కారణంగాను చేస్తుంది అంటూ ఉన్నాడు. అంటే మన జీవితము ఇతరులకు ఆశీర్వాదంగా మారుతుంది. యోసేపు జీవితాన్ని చూస్తే యోసేపు కష్టాలు చివరికి అనేక మందికి జీవన రక్షణగా మారాయి. ఆయన యొక్క జీవితము సంతోష కారణమైంది. ఆయన సంతోషపడడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా సంతోషానికి కారణంగా మార్చేసింది. దేవుడు మార్చిన జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. అయితే ఇవన్నీ మనము ఎప్పుడు సంపాదించుకోవాలి, ఏ విధంగా సంపాదించుకోవాలి అంటే ఈ వాగ్దానము మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని పైన నమ్మకంతో నిలబడాలి, విశ్వాసంతో స్థిరంగా నిలబడాలి, పట్టుదలతో ఎదురు చూడాలి. అప్పుడే మనము ఈ వాగ్దానం మన జీవితంలో సొంతం చేసుకోగలం. నిరాకరణలో కూడా దేవుని పైన విశ్వాసం ఉంచాలి. ఒంటరితనంలో కూడా ప్రార్థనను విడిచిపెట్టకూడదు. దేవుని సమయాన్ని ఎదురు చూస్తూ ఉండాలి. మనము ప్రతి ఒక్కరిని క్షమించేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని నిలబడాలి. సాతాను ఎన్నో శోధనలు కల్పిస్తుంటాడు, ఎన్నో ఇబ్బందులు కల్పిస్తూ ఉంటాడు, ఎంతగానో పడగొట్టాలని చూస్తూ ఉంటాడు విశ్వాసంలో నుండి. కాబట్టి ఆ సాతాను మాటలను మనము లెక్క చేయకూడదు, వాడిని దూరంగా పారద్రోలాలి. వాడిని మనం ఏం చేయాలంటే ఎదిరించాలి. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. అప్పుడు మనము దేవుని యొక్క వాగ్దానాలను సొంతం చేసుకునే వారిగా ఉంటాము. నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణంగాను చేసేదును అనేటువంటి ఈ యొక్క దేవుని వాగ్దానాన్ని మనము నమ్మాలి. ఈరోజు మీరు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారు ఎవరైనా సరే, మీరు విడిచిపెట్టబడినట్లు అనిపించిన దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. ఆయన మీ జీవితాన్ని శాశ్వత శోభాతిశయంగా మార్చబోతూ ఉన్నాడు. ఈరోజు మీ అవమానం రేపటి మహిమకు ప్రారంభం కాబోతుంది. దేవుడు మీ జీవితాన్ని తరతరాలకు సంతోషకారణంగా మార్చబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా నిరాశ చెందవద్దు, దేవుని పైన నమ్మకాన్ని కోల్పోవద్దు. ఆయన సమయానికి మీ జీవితాన్ని మహిమతో నింపుతాడని మీరందరూ కూడా ఎదురు చూసినట్లయితే మరి నాతో కలిసి ప్రార్థించండి. దేవుడు మీకు ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చి మీ ప్రతి బాధను తీసేసి ఆయన మిమ్మల్ని ఆనందంగా సంతోషంగా ఉంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేయాలి అంటే
తప్పకుండా మీరు ప్రార్థనలో ఉండాలి. కాబట్టి నాతో పాటు కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఎవరైనా సరే మమ్మల్ని విడిచిపెట్టినా నీవు మాత్రం విడిచిపెట్టనంటున్నావు తండ్రి. గొప్ప దేవ, ఎవరైతే బాధలలో సమస్యలలో ఉన్నారో, ఒంటరిగా బ్రతుకుచూ ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి కావాల్సిన అవసరతలను అక్కర్లను తీర్చండి తండ్రి. నీవిచ్చినటువంటి వాగ్దానాన్ని సొంతం చేసుకునే వారిగా వారిని నిలబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.